హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత చిన్న కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకోండి. అలాగే ఒక 2 మిర్చీలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఆ తర్వాత ఒక చిన్న సైజ్ టమాటో చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. ఆనియన్ ఇంకా టమాటో మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కు సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఇది కుక్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి ఎగ్స్ వేసుకోండి. ఇక్కడైతే నేను సింగిల్ క్వాంటిటీ అంటే ఒక్కరికి సరిపడే క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను అంతే. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని ఇంకొక సైడ్ తిప్పి వేసుకోండి. ఇలా 2 ఎగ్స్ కూడా ఇంకొక సైడ్ తిప్పి వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మన అన్నం క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టిఫిన్ బాక్స్లోకి ఈ రెసిపీ పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది. అన్నం కూడా ఏం పాడవ్వకుండా ఎక్కువసేపు ఫ్రెష్గానే ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈజీగా ఇలా ఎగ్ రైస్ చేసుకోవచ్చు. మనం బయట తీసుకునే ఫ్రైడ్ రైస్ల కంటే ఇలా ఇంట్లో చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.